వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మటన్ కర్రీ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఫస్ట్ అయితే కొద్దిగా ఆయిల్ వేసుకునేసి దాని తర్వాత చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకునేసి ఒక టిప్ అయితే చెప్తాను, అదైతే ఫాలో అయిపోండి. మీరు ఎప్పుడైనా సరే ఆనియన్ ఫ్రై అయ్యే ముందు కొద్దిగా అయితే సాల్ట్ వేస్తే ఫాస్ట్గా అయితే ఫ్రై అయిపోతాయి. దాని తర్వాత ఒక రెమ్మ కరివేపాకు అయితే వాష్ చేసుకొని వేసుకునేసి ఇంకైతే చెక్క లవంగం, మనకి మటన్ అంటే మ్యాండేటరీ కదండి చెక్క లవంగం అనేది, సో దట్ చెక్క లవంగం వేసుకునేసి ఇంకా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. డిపెండ్ ఆన్ చికెన్ కానీ ఉంటుంది, అలా అయితే మీరు అడ్జస్ట్ చేసుకోండి. దాని తర్వాత అయితే చాప్ చేసి పెట్టుకున్న టమోటో అయితే వేసుకునేసాను. మనకి అయితే ఇందులో టమోటో మ్యాండేటరీ, అసలు అయితే స్కిప్ చేయకండి టమోటాని. దాని తర్వాత కొద్దిగా ఇంకొక టిప్ అయితే, ఇక్కడ మీకు టమోటో ఎప్పుడైనా సరే ఫాస్ట్గా ఫ్రై అవ్వాలంటే మీరైతే ముందుగా కొంచెం పసుపు వేసుకున్నట్లయితే మనకైతే టమోటో బాగా మగ్గుతుంది. మనకి ఎక్కడ కానీ కర్రీలో టమోటో పీసెస్గా అయితే కనిపించదు. ఈ గ్యాప్లో అయితే మటన్ వాష్ వేసి పెట్టుకునేసాను. ఆ మటన్ అయితే ఇంకా వేసుకునేసి కొద్దిసేపు అయితే మిక్స్ చేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం, 3 టేబుల్ స్పూన్ ధనియా పొడి, మటన్ మసాలా, గరం మసాలా, అంతే అండి. నేను స్పైసెస్ అయితే ఇంకేవి యాడ్ చేసుకోలేదు. బాగా అయితే మనము ఇందులో కొద్దిసేపు అయితే బాగా ఫ్రై చేసుకుంటే మనకు వచ్చే టేస్టే వేరు. నేను కొత్తిమీర పుదీనా అన్నది విజిల్ ముందే వేసుకునేసాను. అందరూ అయితే కర్రీలో లాస్ట్లో గార్నిష్ కోసం అయితే వేస్తారు. నాకు మటన్ కర్రీలో అయితే ఇలా చాలా ఇష్టం, సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు ఒకసారి అయితే ఇలా ముందుగా వేసి చూడండి, కొత్తిమీర పుదీనా అన్నది టేస్ట్ అయితే మీకే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఇంకా కొద్దిసేపు ఇలా బుడగలు వచ్చిన తర్వాత వాటర్ అయితే తేలుతుందండి ఆటోమేటిక్గా. మీరైతే ఇంకా ముక్కలు మునిగేంత వరకు వాటర్ అయితే పోసుకుంటే సరిపోతుంది. ఇది బాగా ముదిరిపోయిందండి. సో దట్ నేనైతే 17 విజిల్ అయితే పెట్టుకున్నాను. మీరు డిపెండ్ ఆన్ మటన్ని బట్టి విజిల్స్ అయితే మ్యాక్సిమం 8 or 5 ఈస్ ఎనఫ్. బట్ నాకైతే ముదిరిపోయింది కాబట్టి నేనైతే 17 విజిల్ పెట్టుకున్నాను. పీస్ అయితే సూపర్గా కుక్ అయింది, సూపర్ టేస్ట్ ఉంది. మీరు ఇలా అయితే ట్రై చేసేసేయండి. డెఫినెట్గా మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసేసేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కానీ నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసేయండి. మొత్తానికైతే మనకి 17 విజిల్స్ వచ్చేసి విజిల్ తీసేసి అయితే కర్రీ చూస్తే ఆహా సూపర్ అనిపించింది. చూడండి ఎంత మంచిగా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్ గాయ్స్.